పోలవరం ప్రాజెక్టు వల్ల మొత్తంగా 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల్లోని 28 లక్షల మందికి తాగునీరు అందబోతోంది. ఆ కళ త్వరలోనే నెరవేరబోతోంది. అయితే ఈ నీరు పంట పొలాలకు, ప్రజలకు చేరాలన్నా కాలువల పాత్ర చాలా ముఖ్యం. దీంట్లో భాగంగానే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు నీళ్లు అందించేందుకు ప్రధాన ద్వారాలైన జంట సొరంగాలు సిద్ధమవుతున్నాయి. ఈ జంట సొరంగ మార్గాల ద్వారానే కుడి కాలువకు నీళ్లందిస్తారు. ఈ సొరంగాల ద్వారా కుడి కాలువకు నీరు ఎలా చేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు ఈ సొరంగాల తవ్వకాలు మొదలయ్యాయి. 2018లో రాజకీయ, ఆర్థిక కారణాలతో ఈ టన్నెల్స్ తవ్వకాలు నిలిచిపోయాయి. తిరిగి 2021 జనవరి 3వ తేదీన పనులు ప్రారంభించారు. మొదటి సొరంగాన్ని 736 మీటర్లు, రెండో సొరంగాన్ని 826 మీటర్ల పొడవున తవ్వుతున్నారు. ఇప్పటికే తవ్వకాలు పూర్తి కాగా ఇక లైనింగ్ పనులు మాత్రమే మిగిలున్నాయి. డిప్లేషన్ స్లూయిజ్ గేట్లలో 4 ఎమర్జెన్సీ గేట్లు, 2 సర్వీస్ గేట్లు ఉంటాయి. కుడి కాలువకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ను 125 మీటర్ల పొడవున 9 గేట్లతో నిర్మించారు. అలాగే 2 శాడిల్ డ్యాంలను కూడా నిర్మించారు. మొదటి శాడిల్ డ్యాం 725 మీటర్ల పొడవుతో, రెండోది 325 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ 2 శాడిల్ డ్యాంలను 44 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా హెడ్ రెగ్యులేటర్కు నీరు అందుతుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ల నుంచే జంట సొరంగాల ద్వారా కాలువలకు నీళ్లు మళ్లిస్తారు. ఈ రెగ్యులేటర్ల ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తారు. కుడి కాలువ నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి తరలిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద ప్రారంభం కానున్న కుడి కాలువ 174 కిలోమీటర్లు ప్రయాణించి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఎర్ర కాలువ, ఒండేరు, తమ్మిలేరు, రామిలేరు వంటి ప్రధాన కాలువలను దాటుకుని బుడమేరు నీటి ప్రవాహంలో వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి వెలగలేరు డైవర్షన్ రెగ్యులేటర్ ద్వారా విజయవాడలోని కృష్ణానదిలోకి గోదావరి నీరు కలుస్తుంది. ఈ కాలువ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణానదిలోకి తరలిస్తారు. కుడి కాలువ వల్ల పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లోని 3 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరు అందుతుంది. ప్రాజెక్టు ఎడమవైపు కూడా విశాఖ వరకు నీటిని తీసుకెళ్లేలా జలవనరుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 181 కిలోమీటర్ల మేర ఈ ఎడమ కాలువ నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టు నుంచి నీరు ప్రజలకు చేరాలంటే కుడి, ఎడమ కాలువలు ఎంత కీలకమో ఈ జంట సొరంగాలు కూడా అంతే కీలకం.